పరిస్థితి. రైట్ లహరి, థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ అంటేనే రకరకాల పిండి వంటలు, ఫుడ్ ఫెస్టివల్స్. భోజన ప్రియులకు నిజంగానే పండుగ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సంక్రాంతికి ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 28 రాష్ట్రాలకు చెందిన వందల రకాల ఫుడ్ ఐటమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫుడ్ ఫెస్టివల్ పై ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో స్వీట్ ఫెస్టివల్ కూడా ఉంది. ఒక పక్క కైట్ ఫెస్టివల్, ఇక్కడ స్వీట్ ఫెస్టివల్. దీంతో లొట్టలు వేసుకొని తింటున్నారు. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది స్వీట్ ఫెస్టివల్. చాలా బాగుంది. ఇక్కడ ఏమో చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చూస్తున్నాను. ఇది నా సెకండ్ టైం అనుకుంటే ఇక్కడ ఇలాంటి ఈ ఫెస్టివల్ కి రావడం. ఇక్కడ నాకు స్వీట్స్ ఏమో చాలా బాగా నచ్చాయి ట్రై చేసినప్పుడు. చాలా బాగున్నాయి. ఫస్ట్ ఏమో ఇక్కడ వడాపావ్ ఇప్పుడు తింటున్నా. అక్కడేమో నేను బొబ్బట్ అక్కడ ఇచ్చారు. ఇంకా బూరెలు ఇచ్చాను తెలంగాణవి. బాగున్నాయి. చాలా బాగుంది. అక్కడ బూరెలు చూసాము, ఇంకా బొబ్బట్టు, ఇంకా మ్యాంగో జెల్లీ బాగున్నాయి. చాలా స్టాల్స్ ఉన్నాయి. చాలా స్టాల్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడే మొదలు పెట్టాం, ఒక్కొక్కటి చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పటికి 25% కంప్లీట్ అయింది. రిమైనింగ్ అన్ని చూసాక కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది. ఫుల్ గా అంతే కదండి. మధ్యాహ్నం ఏమి తినకుండా వచ్చాం. చూడొచ్చు ఇక్కడ రకరకాల ఏంటి. ఏ స్టేట్? गुजरात। ये दाबेली है, वड़ा पाव है और ये लाइव चॉकलेट है और गुजरात के मैदे की पूरी रहती है जी। हर्षी पूरी बोलते हैं गुजरात में। और ये तिल की चिक्की, वहाँ गुड़ की चिक्की रहती है जी। और ये पूरा हम घर, ये दाबेली का मसाला है जी, आलू का। ये लाइव चॉकलेट है, होममेड स्ट्रॉबेरी चॉकलेट है, होममेड चॉकलेट, व्हाइट चॉकलेट, डार्क चॉकलेट, మిల్క్ చాక్లెట్. రైట్, అంటే ఇది చూడొచ్చు. మొత్తం అటు చూపించండి. చాలా చాలా అంటే హోమ్ మేడ్ చాక్లెట్స్, హోమ్ మేడ్ రకరకాల వస్తువులు, అంటే ఇంట్లో చేసినట్టు వస్తువులని ఇక్కడ ఎక్కువ పెట్టారు. ఇది కేరళ బేస్డ్. ఏంటి? కేరళ చిప్స్. తెలుగులో కర్ర పెండలం అంటారు. కర్ర పెండలం. అవును. కేరళలో ఏమంటారు? కేరళలో కప్ప. కప్పలంటే మరి వేరే వస్తాయి. కప్పలంటే తినబుద్దే కాదు. ఓహో, సమోసాలు ఇవి, అంతేనా మేడం? ఓకే, ఇవి సమోసాలు. ఇవేంటి? గులాబ్ జామ్ మీరే చేసిరి? ఓకే, చెప్పండి ఎట్లా చేశారు? గోవా గులాబ్ జామ్ ఇంట్లోనే హోమ్ మేడ్ చేస్తాం. ఇవి పూర్ణం బూరెలు. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. విధంగా అన్ని రకాల వస్తువులు ఉన్నాయి ఇక్కడ. మామిడి తాండ్రా ఇది మేడం? ఇట్ ఈస్ హల్వాస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ ఆర్ ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆర్ దేర్. yes. ఓకే, బాగున్నాయి. ఇది tapioca chips. It's from Kerala. Tapioca chips. It is banana chips. It's made with rice. Yes, inside sweets are there. Ambaru avutara. It's leaf sweets. In banana leaf they prepare with rice powder. చెప్పండి. అదేనండి, ఇవి రైస్ తో చేస్తారు. ఇది బనానా చిప్స్ అంటారు. కేరళలో మాత్రమే దొరుకుతుంది. ఇవి హల్వా అంటారు. అది కూడా కేరళలోనే దొరుకుతుంది. కేరళ నుంచి వచ్చాము. బాగానే ఉన్నాయి. మంచిగానే ఉంది. బాగుంది. ఇవి రోజ్ కుకీస్. మలయాళంలో అచ్చప్పం అంటారు. మలయాళం. కేరళ. అక్కడ వరకు మలయాళమే. మేము ఈ బనానా చిప్స్ ఓణం కి మేము స్పెషల్ యూజ్ చేస్తాం. కావాలంటే అక్కడ ట్రై చేయంటున్నారు. నోట్లేద్దామండి. బాగుంది. చెప్పండి.
రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ చాలా బాగున్నాయి ఈ విధంగా చూడొచ్చు. రైట్ అంటే ఇది ఇక్కడ ఉన్నట్టు కైట్ ఫెస్టివల్ ఏంటి మేడం? బనానా ఫ్రై బనానా ఫ్రై బనానా ఫ్రై. ఓహో బనానా తోటి చేసినట్టు చూడొచ్చు. ఇలా మొత్తం బనానా తోటి చేసిరు. ఇది చాలా లుక్ లైక్ బాగుంది, చాలా బాగుంది. బనానా తోటి చేసిరట, బాగుంది. రైట్ నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇది మాల్పువా మాల్పువా ఇది मैदा मैदा तोड़ी मैदा मैदा జాగరితో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒడిశా నుండి. ఒడిశా. ఎంత ఒడిశా? ఇది అంతా ఒడిశా మెటీరియల్. ఇది స్పెషల్, ఇది ఒడిశా స్పెషల్ చెన్నపోడా. చెన్నపోడా చెన్నపోడా स्वीट है, प्योर मिल्क का, ప్యూర్ మిల్క్. प्योर मिल्क. ये भी चना का ఓకే ఓకే సూపర్. ఇది ఇదేంటి? ये रसगुल्ला है, గులాబ్ జామా? रसगुल्ला रसगुल्ला. ఓహో ఒకప్పుడు చిన్నప్పుడు రసగుల్లలు చాలా బాగుండేది. ఇది దాని టేస్టే వేరుండేది. ఒకప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండేది. ఇది దహీ వడ. दही बड़ा दही बड़ा कट्टागरा दही बड़ा आलूदम बहुत फेमस है, तो कट्टागरा दही बड़ा आलूदम खा के जाइए. ఓకే हाँ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? उड़ीसा ఒడిశా నుంచి వచ్చారు. ఈ ఈ టేబుల్ మొత్తం ఒడిశానే ఉన్నట్టుంది. అటు కేరళ ఉంది. స్వీట్స్ लवंग लता है, स्वीट फेनी है, गज्जा है, लवंग लता है. ఓకే हाँ ఓకే గజ్జా అట లవంగ లత ఏంటి? ये नहीं है, ये इसमें वो तेलुगु का जो मिर्ची भाजी है उसमें उड़ीसा का स्टफिंग है. ఓకే రైట్ ఇది ఈ స్టాల్ లో ఉంది. ఇది ఇంకో స్టాల్ లో చూద్దాం. రకరకాల స్టాల్స్ ఒకసారి పైకి చూపించండి కెమెరామెన్ గారు. మొత్తం చాలా బాగుంది. ఓ మేడం ఎట్లా ఉన్నాయి ఇక్కడ స్వీట్స్? బాగున్నాయి. ఎట్లా టేస్ట్ చేసిరా? చేసాం ఏమేం చూసారు? రసగుల్లా, అరే గులాబ్ జామ్, కేక్, పానీపూరి బాగున్నాయా? బాగున్నాయి. చెప్పండి. ఆంధ్ర స్వీట్స్ కంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్స్ లో ఆ స్టేట్ స్వీట్స్ కూడా ఇంటర్నేషనల్ స్వీట్స్ కూడా టేస్ట్ చేసాం. బాగున్నాయండి. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. ఈ ఇయర్ కూడా స్టార్టింగ్ లో వచ్చాం. అన్ని టేస్ట్ చేసిరా? టేస్ట్ చేసుకుంటూ వస్తాం. ఓకే మీ పాప చెప్పరా ఎట్లా ఉన్నాయి రుచి? బాగున్నాయి. ఏమేం టేస్ట్ చేసినావు? ఓకే రైట్ అంటే ఇది ఇంటర్నేషనల్ కేక్స్ టేస్ట్ రైట్ చేసాం. అంటే ఇది చూడొచ్చు. ఈ విధంగా చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి 28 రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు. చాలా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న స్పెషాలిటీ అన్ని ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్లో పెట్టారు. చాలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ స్టాల్ చూద్దాం. ఈ స్టాల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మొత్తం రకరకాల అన్ని ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీస్ ఉన్నాయి. వివిధ రాష్ట్రాలలో వివిధ వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఏంటిది మేడం ఇది? గుడికి రోటీ, బెల్లం రోటీ, సంక్రాంతి స్పెషల్, మహారాష్ట్ర సంక్రాంతి స్పెషల్ ఐటమ్. ఇది అది ఒకటే. ఇది పీనట్ జగరీ లడ్డు. ये डेकोरेशन है. దేవుడు బాగుంటాయి మేడం. చాలా బాగుంటాయండి. చాలా బాగుంటాయా? చాలా బాగుంటాయి. తిన్నారా? టేస్ట్ చేసిరా? అది మేము కూడా మహారాష్ట్ర వాళ్ళమే కాబట్టి మాకు తెలుసు. ఓహో మీరు మహారాష్ట్ర కాబట్టి తెలుసు అట్లా. మాకు తెలుసు అన్నమాట. రైట్ రైట్ బాగుంటాయి. ఇక్కడ వాళ్ళకి అడగండి, తిని చూడమని చెప్పండి. అంతే. రైట్ ఓకే ఓకే చూడొచ్చు. ఆ విధంగా వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంది మేడం ఇక్కడ ఫుడ్? ఎక్కడ ఉంది? ఇంకా టేస్ట్ చేయలేదండి, ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇప్పుడే స్టార్ట్ చేసిరా? తీసుకుంటున్నాం. ఓకే ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్? బాగుందండి. అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి. సో వీ కెన్ టేస్ట్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా. సో దే ఆర్ ట్రైయింగ్ దిస్ పావ్ భాజీ. ఐ విల్ నీడ్ టు సీ హౌ ద టేస్ట్ ఈస్. ఓకే గుడ్ అరేంజ్మెంట్స్ బై ద పీపుల్. అంటే ఇంత 28 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన ఈ స్టార్స్ కొన్ని వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో వివిధ రాష్ట్రాలకు వెళ్ళి చూడొచ్చు. ఒకసారి ప్యానింగ్ చేస్తే ఇవాళ రేపు వెళ్ళండి 3 రోజుల పాటు కొనసాగుతుంది. కొన్ని వందల రకాల స్వీట్స్, వందల రకాల ఐటమ్స్. స్టేట్ ఫుడ్ బాగుంది. మన తెలంగాణ మంచిగా ఉంటది. తెలంగాణ మంచిగా ఉంటది. రైట్ అట్లా. ఇదేంటి వాటి ఏంటి అమ్మాయి? This is chunge and double ka meetha. డబుల్ కా మీఠా అది. Yes. ఓహో
ఎక్కడి నుంచి ఏ స్టేట్? తెలంగాణ. తెలంగాణనా? Yes. ఓకే రైట్. ఇది మనం పేనీలు అంటుంటారు కదా అట్లాంటి. సో ఇక్కడ ఏదో గుండ్రాలు లెక్క ఉన్నాయి. ఏంటి ఏంటి? శర్కర వరటి. కేరళ శర్కర వరటి. శర్కర వరటి. వెరైటీ అంటే స్వీట్స్. Sweet and spicy and sweet. Actually, one of the main item in Kerala sadhya. It is made up of banana, jaggery, cardamom, ginger. This is also used to coconut oil. It's very famous in Kerala. We brought it from Kerala. ఓకే Traditional item. ఓకే. ఇందులో అట బనానా, దాంతో పాటు బెల్లం ఇవన్నీ కలిపేసి కొబ్బరి నూనె, ఇవన్నీ కలిపేసి కొబ్బరి నూనె కలిపి పెడతారట. జింజరు, అల్లం అంతా కలిపేసి అందులో తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రకరకాల స్టాల్స్, ఒక్కొక్క స్టాల్స్లో ఒక్కొక్క రకాలు ఉన్నాయి. ఇక్కడ చెగోడీలు గిగోడీలు పెట్టారు. ఇవి అంతా ఇక్కడే కదా, ఇది తెలంగాణ కదా? కేరళ చెగోడీలు. yes ఓకే. ఫేమస్ ఇన్ కేరళ? same as in Kerala we produce in virgin coconut oil. ఇవన్నీ కోకోనట్ ఆయిల్ తోటి తయారు చేసినాయని చెప్తున్నారు. అట్లా ఎట్లా ఉన్నాయి సార్ స్వీట్స్? స్వీట్స్ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ అంత వైఫై నడుస్తలేదు. వైఫై తోటి ప్రాబ్లం అవుతుంది, స్కాన్ అవుతలేవు. అదొకటి డస్ట్బిన్ లేవు ఈడ కూడా. అంతేనా? ఈడ తింటే ఏడేయాలి చెప్పు. అవునవును. మరి మధ్యలో మధ్యలో పెడితే బాగుంటుంది ఇట్లాంటి దగ్గర. గట్ల గలి పెడితే బాగుంటుంది కానీ వాళ్ళు పెట్టలే కదా ఆర్గనైజేషన్. అవునవును. హోమ్లీ ఫుడ్ కాబట్టి చాలా బాగున్నాయి ఫుడ్. అవునా? ఈ ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఈ వైఫై కనెక్షన్ బాగా ఇంటే బాగుంటది. కొన్ని డస్ట్బిన్స్ సెంటర్ లో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అక్కడక్కడ డస్ట్బిన్స్ పెట్టాలి. ఇక్కడ లేవు, మీరు చూస్తుంటారు కదా, అక్కడ నుంచి అక్కడ దాకా ఏడలేవు. ఓకే. డస్ట్బిన్ లేవు. లేవు. బాగుంది. ఫుడ్ బాగుంది అంటారు. ఫుడ్ బాగుంది. ఓన్లీ హోమ్ ఫుడ్ కాబట్టి మంచిగా ఉంటుంది. అదే వాళ్ళు సొంత శ్రమతోటి చేసారు కాబట్టి మంచిగా కమర్షియల్ చేస్తలేరు వాళ్ళు. అదే మెయిన్ ఐటమ్ చేంజ్ ప్రాబ్లం కూడా అవుతుంది. జీపే చేయాలంటే వైఫై వస్తలేదు. ఓకే. అదే కొంతమంది కస్టమర్ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫోన్ పేలు, గూగుల్ పేలు నడస్తలేవు, దాంతో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా డస్ట్బిన్లు ఎట్లున్నాయి మేడం? చాలా బాగున్నాయి, చాలా రకరకాలుగా ఉన్నాయి. అవునా? ఏమేం టేస్ట్ చేసారు? ఇక్కడ టేకువా అనేసి బీహార్ స్టైల్ చూసాను. టేకువా బాగుందా? బాగుంది. ఇంకా నువ్వుల లడ్డు, బొబ్బట్లు అన్ని చాలా చేస్తున్నారు. ఇన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఉంటాయని తెలుసు కానీ ఇక్కడ ఇన్ని పెడతారు అనుకోలేదు. బాగుంది. అన్ని అంటే ఏమంటారు, కోల్కతా డిష్, బీహార్ డిష్, ప్రతి ఒక్కటి వాళ్ళ ఏరియా స్పెషాలిటీస్ ఏమైతున్నాయో అన్ని ఇక్కడ పెడుతున్నారు. టేస్ట్ మాత్రం అంతే బాగుంటుంది. బాగున్నాయి అన్ని. ఈ రోజు కాస్త తెలంగాణ కాకుండా వేరే ట్రై చేయడం దొరికే. ఎప్పుడు తెలంగాణ తింటూ ఉంటాం ఇంట్లో కాబట్టి అర్థం కాదు. ఇంకో 2 days ఫెస్ట్ ఉంది కాబట్టి 2 days లో ఇక గట్టి వస్తారు. అందరికి ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. ఏదంటే ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి టైం ఈ ఫుడ్ ఫెస్ట్ లోనే దొరుకుతుంది. అండ్ ఉంది చూడడానికి కూడా బాగానే. ట్రై చేయొచ్చు అందరు వచ్చి. అంతే, మీరు కూడా తినేసి వెళ్ళండి. నేను ఇందాకే బీహారీ స్టైల్ ఒకటి స్వీట్ ట్రై చేశాను. చాలా చాలా బాగుంది. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. యాక్చువల్ ఎక్కువ అంటారు, తినండి ఐడియా లేని వాళ్ళకి. వివిధ రాష్ట్రాల ఫుడ్ తినే అవకాశం దొరికింది కదా? యా, మాక్సిమం అన్నీ దొరికింది. బట్ స్వీట్స్ అంటే పర్టికులర్ గా కొన్ని మాత్రమే స్పెషల్ ఉంటాయి. లైక్ ఇప్పుడు బీహార్ ఉంది, బీహార్ది స్పెషల్ ఉంటది. కోల్కతా అలా కొన్ని దేనికి దానికి సపరేట్ ఉంటాయి. మనకి ఇక్కడ చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని దొరికినా గానీ అవి తినడానికి మనకి ఎప్పుడు దొరకవు. ఎందుకంటే అది వాళ్ళ తప్ప ఎవరు చేయలేరు. ఇలాంటి ఫెస్ట్ కి వచ్చినప్పుడు అవన్నీ మిస్ అయితే గానీ వేస్ట్ గా. సో దొరికింది ఛాన్స్ తినేసి, అలా ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి. ఇంటర్నేషనల్ వి కూడా ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళలేకపోరు. అంటే తెలంగాణ పెట్టే స్పెషల్ గా కానీ అవి మనం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఇవి మాత్రం కొత్తగా ఉన్నాయి, అంటే ఎప్పుడు దొరకవు కదా. ఇవి ట్రై చేయడం బెటర్ మా ఉద్దేశంలో. అది వీళ్ళు చెప్పేది. ఇక్కడ ఉన్నట్టుండే వాళ్ళు చెప్పేది అంటే మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో దొరికేది ఎప్పుడైనా తినొచ్చు కానీ వివిధ రాష్ట్రాల్లో నుంచి వచ్చినట్టుగా హోమ్ మేడ్ ఫుడ్ ఇదంతా. మనం చూసేదంతా ఇంట్లో తయారు చేసిన తీసుకొచ్చిన పెట్టినాయి అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఏంటి సంచులలో కట్టిర్రు? ఏంటిది మేడం? ఇవి హోమ్ మేడ్ చాక్లెట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి సార్. అన్ని ఫ్రెష్లీ ప్రిపేర్డ్. నేనే ఇంట్లోనే చేస్తాను. హైదరాబాద్, తెలంగాణ. అంటే మేము కస్టమైజేషన్ తో చేస్తాము. కస్టమైజ్ చాక్లెట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఆర్ గిఫ్ట్స్ కి అట్లా. కస్టమైజేషన్ ఎవరికి ఎట్లా కావాలి అంటే అట్లా. ఇప్పుడు కొన్ని షుగర్ ఫ్రీ ఉంటాయి, షుగర్ ఫ్రీ చాక్లెట్స్ అలా. వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఏదైనా. కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్, కొన్ని గిఫ్టింగ్ పర్పస్ అలా. రైట్, చాలా చేశారు. ఇది ఏంటి రొట్టెలు ఉన్నట్టుగా?
जवार रोटी जस ఎక్కడి నుంచి महाराष्ट्र food. మహారాష్ట్ర फली चटनी పల్లి చట్నీ ఇది जी ఓహో ये फ्लैक्स सीड्स चटनी ఆహా ఇది అవిసె గింజల చట్నీ ఇది हाँ ఇదేమో ये तिल పల్లి लड्डू చట్నీ. ये तिल के लड्डू నువ్వుల లడ్డు నువ్వుల లడ్డులా ఓహో చాలా మహారాష్ట్ర ఫేమస్ हाँ महाराष्ट्र ఫేమస్ ఓకే ఇంట్లో చేసుకొచ్చినాయే గర్మే घर पे గర్మే ఓకే రైట్ ఈ విధంగా ఇంట్లో చేసుకొచ్చిన హోమ్ మేడ్ ఫుడ్ అంతా పెట్టారు స్వీట్స్ రకరకాలు ఉన్నాయి ఇక్కడ గులాబ్ జాములు దాంతో పాటు బూరెలు కూడా కనపడుతున్నాయి బూరెలు. మన ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ రెండు కలుపు ఏమేం బాగున్నాయి ఇక్కడ మీ స్పెషల్ ఏంటి మేడం ఏం చేశారు ఇక్కడ ఇది సున్నుండలు ఉన్నాయి, గులాబ్ జామ్ ఉంది అండ్ బూరెలు ఉన్నాయి. అన్ని ఇంట్లో ఫ్రెష్ గా బెల్లం అంతా నూరి చేసినవే. ఆర్గానిక్ బెల్లంతో చేసినవన్నీ ఎట్లా ఉంది అంతా చూస్తుంటే ఫుడ్ ఫెస్టివల్ బాగుంది. బాగా చేశారు arrangement? ఫస్ట్ టైం మాకు స్టాల్ పెట్టడము. సో యా బాగుంది. రైట్ అట్లా ఇది ఇక్కడికి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఇటు తిరుగుదాం. ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ రకరకాల వంటలు ఇంట్లో తీసుకొచ్చినట్టుగా అన్ని పెట్టారు. ఇవి అవి కదా మోమోస్ అండి, ఇది చికెన్ మోమోస్. అవునండి. ఇవి హోటల్లో అట్లాంటి తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా తయారు చేసి మంచిగా చాలా చాలా బాగా అంటే హోమ్ మేడ్ కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. దాంతోపాటు కల్తీ లేకుండా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా తయారు చేసి ఇవన్నీ మన ఏరియాలో ఇవన్నీ. ఇదేంటి మేడం? ఖజూర్ బిస్కెట్. ఇది వచ్చేసి మైదా పిండి, ఎలాచి, తర్వాత షుగర్ మిక్స్ చేసేసి నూనెలో గోలిస్తారనమాట. చాలా బాగుంటుంది. సూపర్. అదే హెల్దీ ఫుడ్. ఈ విధంగా ఇంట్లో చేసుకొచ్చినట్టుగా ఫుడ్ అంతా హెల్దీ ఫుడ్ అని చేసుకొచ్చారు. చాలా బాగున్నాయి ఇవన్నీ రకరకాల వంటలు, రకరకాలు అన్ని ఫుడ్ ఫెస్టివల్. ఇదంతా ఇది మనదే. ఇది అవతల చూద్దాం. ఇంకా బోల్డన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు. ఇవి అన్నీ మమ్మూసు, డమ్మీస్ అన్నీ చాలా చాలా చేసారు. రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది. చాలా బాగుంది. ఇదేదో పాయసం చేసారు. ఏంటిది మేడం ఇది? జాక్ ఫ్రూట్ పాయసం. జాక్ ఫ్రూట్ పాయసం. జాక్ ఫ్రూట్ తోని. జాక్ ఫ్రూట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ కోకోనట్ మిల్క్, కార్డమమ్, కిస్మిస్, మిల్క్ మేడ్, సాబుదానా, ఇంకా జాగరీ ఘీ. లేదు జాగరీ కదా, జాగరీకి అంత స్వీట్ కాదు. బెల్లం. బెల్లం కూడా తక్కువ వాడతాం ఎందుకంటే జాక్ ఫ్రూట్ వెరీ హెల్తీ. మంచి హెల్తీ ఫుడ్ తయారు చేసారు. ఈ విధంగా చూడొచ్చు. ఇవేంటి రకరకాలు. ఓహో ఇదేంటిది మేడం? కేరళ స్వీట్. ఏంటిది? వట్టయప్ప అంటారు. వట్టయప్ప. అంటే ఇది రైస్, కోకోనట్, షుగర్. ఓకే ఇందులో వేస్తారా? ఇదేంటి ఇడ్లీలు అయ్యి? ఇదే సేమ్. అది పీసెస్ సేమ్. ఇది కుంబళప్ప అంటారు. ఇది లీఫ్ బెనిఫిట్ చాలా ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ లో బే లీఫ్ అంటారు, కానీ మన బిర్యానీ ఆకు కాదు. హెల్త్ కి చాలా మంచిది. ఈ విధంగా ఇవన్నీ చాక్లెట్ ఫ్లేవర్స్ అని చేశారు. ఎట్లా చేశారు మేడం? Yes sir. ఎట్లా చేశారు? ఏంటంటే వాట్ ఇస్ దిస్? Sir, this is chocolate pastries, blueberry pastries, strawberry pastries, cupcakes are there, and this muffins are there, chocolates, brownie, tea time cakes like dry fruits and all, and everything is homemade, 100% veg, and no chemicals or it's only natural ingredients made with natural ingredients, homemade sir. Okay, super. Next. Okay madam, మంచి ఈవెంట్ ఏం చేశారు మేడం? ये हिंदी बोलते हैं, ये बिहार का फेमस इवनिंग स्नैक्स. हाँ इवनिंग स्नैक्स चूड़ा. एक मिनट मैं अभी बताती हूँ. ఓకే ఇవన్నీ చేశారు. ఏదో చూర मूंग दाल पकौड़ी. इसमें सारा कुछ ऐसा ఇవన్నీ ఇలా కలిపేసి అందులో వేసి చేస్తారట. इसमें पूरा डालते इसको डेकोरेट करते. बिहार का इधर అదే బిహార్ లో ఇది స్పెషల్ అట. స్పెషల్ ఫ్రమ్ బిహార్ అని ఉంది. ఈ విధంగా అందులో ఇవన్నీ కలిపేసి మంచిగా తయారు చేసారు. అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగున్నాయి. నోరు ఊరుతుంది. రుచులన్నీ గుమ్మగుమ్మ వాసన వస్తున్నాయి మంచిగా. ఓహో ఇదంతా మంచి దహి వడ, మసాలా ఏమంటారు మన సాంబార్ వడ. ఏంటి మేడం ఏం చేశారు? చెప్పండి. మేము డిఫరెంట్ థింగ్స్ చేసాం ఈ రోజు.
మేము ఒడిశా స్టేట్కి రీప్రజెంట్ చేస్తున్నాం ఈరోజు. డిఫరెంట్ మన ఒడిశా స్పెషల్ స్వీట్స్ అన్ని చేసాము. దీంట్లో ఇదా ఇవి పొడిపిట చెప్తారు మనలోని. దీని రైస్ కేక్, రైస్ బ్యాటర్ తోని కొంచెం కాజు ఇంకా కిస్మిస్ అనే టాపింగ్స్ పెట్టి ఇది కడాయిలోని పెట్టి చేస్తారు. టోటల్ ఇంత పెద్దది అవుతుంది. దాని తర్వాత కట్ చేసి సర్వ్ చేద్దాం. ఇది రైట్, ఈ విధంగా చేస్తుర్రు. ఒరిస్సా నుంచి వచ్చారు వీళ్ళు. నెక్స్ట్ ఇక అటు పోదాం, కొద్దిగా వస్తుంటుంది తిప్పండి. ఇక్కడ బాగా జనం ఎగబడుతుంటారు మంచిగా. చాలా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎలా ఉన్నాయి మేడం? బాగుందా? ఓకే, జనాలు తినే బిజీలు ఉన్నారు మొత్తం. ఇట్రాండి జనం చాలా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొన్ని వెరైటీ చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి సార్ ఫుడ్ ఫెస్టివల్? ఎలా ఉంది? బాగుందండి, ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతాం. అంతే అండి. ఈ రోజు ఇంకా డిన్నర్ కుక్ చేయము. ఇక్కడికి వచ్చి అన్ని టేస్ట్ చేసేటప్పటికి డిన్నర్ ఈస్ డన్. మేము పాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. అంతే అండి. లేదు అంటే మాకు కూడా ఒక రోజు హాలిడే కావాలి కదా కుకింగ్ కి కూడా. సో ఇలాగనమాట. వివిధ రాష్ట్రాల ఫుడ్, 28 రాష్ట్రాల ఫుడ్ ఉంది. అవును, అన్ని టేస్ట్ చేయొచ్చు కూడా. పిల్లలకి కూడా కొంచెం సేపు టైం పాస్ ఉంటుంది ఫెస్టివల్ రోజు. కేరళ మాకు ఇష్టం అండి. ఇక్కడ కేరళ ఫుడ్ అంటే ఇష్టం. అరటి పండు బజ్జీలు. ఎస్ అవునండి, ఎంజాయ్ చేస్తాం మంచిగా. ఈ రోజు మాత్రమే ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే ఇది చూసేస్తే రేపు ఇంట్లో పండగ పనులు అన్నమాట. అట్లా. సో ఈ విధంగా మంచిగా, ఎందుకంటే రోజు తినే కాకుండా ఆ విధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినట్టుగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలి కదా, చూడాలి కదా, టేస్ట్ చేయాలి కదా అని పెడుతున్నారు. ఇవన్నీ మన అరిసెలు, ఇవన్నీ ఏమంటారు మడుగులు అంటారు ఇక్కడ తెలంగాణలో. ఇవన్నీ వివిధ ప్రాంతాలు. ఇవన్నీ తమిళనాడా? ఓకే, తెలంగాణ తమిళనాడు సేమ్ ఉన్నాయిగా. ఏమేంటి స్పెషల్? స్పెషల్ నువ్వుల లడ్డు, మళ్ళీ మైసూర్ చిక్కీ అని అంటాము. ఇది మైసూర్ చిక్కీ. ఇది కూడా మైసూర్ చిక్కీలో డబుల్ కలర్. ఇది మన అది పొరి ఉరుండై అంటాము మేము. మురుమురాలు లడ్డు, పొరి ఉరుండై. ఇది గులాబ్ జామున్. బాగున్నాయి, నైస్. తమిళనాడు ఫుడ్ అచ్చా. ఓకే, ఇదేంటిదన్నా? ఇది అల్లం మిరప. అల్లం మిరప అంటే తమిళనాడు స్టైల్. ఇది సూపర్ ఉంటుంది. ఈ చలికి వచ్చి కంపల్సరీ ఇది తీసుకోవాలి. ఇది అల్లం మిరప అంతే మంచిది ఆరోగ్యానికి. ఇది వచ్చి మీకు చలి కాఫ్ ఏమి ఉంటా కూడా తీసేస్తుంది. ఇది తర్వాత వచ్చి పీనట్ బర్ఫీ. ఇది పిల్లలకి వచ్చి ఐరన్, ఇది విటమిన్, ఇది అన్ని దాంట్లో ఉంటుంది. ఇది పీనట్ బర్ఫీ. ఇది నువ్వులది. ఇది కోకోనట్ బర్ఫీ. ఇంట్లో చేసినదే. అన్ని ఇంట్లో చేసినదే. అన్ని పిల్లలకు స్నాక్స్ కోసం చేసినది. హెల్త్ గురించి ఆలోచన చేసినది. అన్ని పంపిస్తాం. ఇంట్లో చేస్తారా? పెడతారా? ఇంట్లోనే చేసాం. ఇంట్లో చేసారా? అట్లా కాదు, మీకు పెడతారా ఈడ అమ్ముతారా? ఇలా అమ్ముతాం. అంతే, మీకు బెటరు. వెరీ నైస్ తీసుకో బ్రదర్. అట్లా. సో చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. ఏర్పాట్లు కూడా బాగా చేశారు. దీంతో పాటు ఫుడ్ చూసిరా సార్? టేస్ట్ చేసిరా? ఇంకా చేయలేదు, చూస్తున్నా. ఇప్పుడే వచ్చారా? అరే చాలా అద్భుతంగా. ఇక్కడ ఏంటి మేడం ఇది? అది బాజ్రా రొట్టె, సజ్జ రొట్టె అంటారు కదా, సజ్జ రొట్టె. అవునండి. ఓకే, అంటే బాగా, అంటే ఎన్ని రోజుల కింద చేసిరు? ఇయ్యాలేనా? ఇయ్యాలి, పొద్దున్న చేస్తాం. ఓకే, గట్టిగా అయిందిగా. అట్లే ఎక్కువ కలిస్తే అట్లుంటాయా? అంటే సజ్జ రొట్టెలు ఇవన్నీ వేసేసి చాట్. అది అంటే ఏ స్టేట్? కర్ణాటక. జనరల్ గా సజ్జలు కర్ణాటకలో పండిస్తారు, గుజరాత్ లో పండిస్తారు. సో ఆ విధంగా చూస్తుంటే కూడా నోరు ఊరుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో రకరకాల అవన్నీ వేసేసి సజ్జ రొట్టె మీద తింటే ఆ మజానే వేరుంటది. అట్లా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా ఏం తిన్నారు మేడం? ఏమేమి తిన్నారు? కప్ కేక్ తిన్నాము, ఓరియో చాక్లెట్ బాల్ తిన్నాము, పాలస్తీనా స్వీట్ తిన్నాము. పాలస్తీనా స్వీటా? ఓకే, ఎట్లున్నాయి?
బాగున్నాయి. ఓకే రైట్ రైట్. ఇక్కడ కొంతమంది తప్పించుకోబోతున్నారు. ఎట్లున్నాయి మేడం ఫుడ్? ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? ఇంగ్లీష్ లో చెప్పండి. హౌ ఇట్ ఈస్? నైస్. వెరీ నైస్. Yes. వాట్ ఇస్ దిస్? దాల్ పక్వాన్. దాల్ పక్వాన్. ఫేమస్ ఇన్ విచ్ స్టేట్? మధ్యప్రదేశ్. నో. మధ్యప్రదేశ్, గుజరాత్. I'm not sure. బట్ ఓన్లీ ఈటింగ్ అంతే. నైస్. వెరీ నైస్. రైట్. అట్లా ఈ విధంగా ఎట్లున్నాయి? బాగున్నాయి. Taste ఎలా ఉన్నాయి? బాగున్నాయి. బాగున్నాయా? ఏమేమి తిన్నారు? మేము హలీం ఇంకా స్వీట్స్ కేక్. హలీం కూడా తింటారా? బాగుంది టేస్ట్. బాగుంది. ఓకే ఇంకేమేమి బాగున్నాయి? కేక్స్ ట్రై చేస్తుండే ముందుకు. ఏ స్టేట్ ఫుడ్ బాగుంది ఇక్కడ? ఇంకా అక్కడ టీ బాగుంది స్టార్టింగ్ లో. నెంబర్ 1 టీ బాగుంది. ఓకే రైట్. అట్లా చూడొచ్చు ఒకసారి. అటు జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి ఫుడ్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు. మేడం ఏ ఫుడ్ బాగుంది? ఎట్లా ఉంది? అరిసెలు బాగుంది. అరిసెలు బాగున్నాయా? ఓకే. మీ తెలుగు ప్రాంతాల్లో అరిసెల కంటే మంచి అదే. ఇంకేమేమి బాగున్నాయి? ఇంకా ఇది తీసుకున్నాం కేరళ స్టోర్ నుంచి. కేరళ. ఓకే. కేరళలో ఏది బాగుంది? ఏమన్నా పేరు గుర్తుందా? ఆ పాయసం బాగుంది. ఇంకా అప్పం బాగుంది. అవునా? ఓకే. సో ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే కేరళ ఐటమ్స్ బాగున్నాయి, గుజరాత్ ఐటమ్స్ బాగున్నాయి అని చెప్తున్నారు. ఇది ఏంటిదో? ఇది ఏంటిది మేడం? ఇది వేఫిల్స్. వేఫిల్స్ అంటే ఎట్లా చేస్తారు అది? విత్ ఆటా. ఆటా. దిస్ ఇస్ అ స్వీట్. స్వీట్. దీనిలో వైట్ చాక్లెట్ పోసిస్తాం. వైట్ చాక్లెట్. ఇది నార్మల్ చాక్లెట్. ఓకే. ఓకే ఇవన్నీ కలిపి చేస్తారా? అవును. ఓకే. మీరేంటి మేడం అది? ఇది హనీ క్యాండీ అండి. హనీ? తేనె మిఠాయి అంటారు కదా. తేనె మిఠాయి అట. తేనె మిఠాయి. అవును. ఓకే. తేనెతోటి చేసినది? ఇది తేనెతోటి చెయ్యరు. మామూలుగా అయితే ఇది ఉరద్దాలు ఉంది కదా, దానికి షుగర్ సిరప్ తో చేస్తారు. లోపల మీకు జ్యూసీగా ఉంటుంది. ఎప్పుడో మనం చిన్నప్పుడు తిన్నాం. ఇప్పుడు మళ్ళీ రసగుల్లా. ఆంధ్ర రసగుల్లా అంటారు ఇంకో పేరు దానికి. స్వీట్ దాంతోటి డయాబెటిక్ అట్లా ఆహా ఏముండదు. ఓకే రైట్. అది చెప్పేది ఇక్కడ ఏదో ఆకులా కట్టారు. ఏంటిది మేడం ఇది? ఇది ఉత్తరాఖండ్ స్వీట్ సార్. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ స్వీట్. ఒకసారి ఇటు చూడండి కెమెరామెన్ గారు. ఏమేం చేస్తారు? దీనికి సింగోరి అంటాము. ప్యూర్ మావాతోని తయారు చేస్తాం. మీరు ఎక్కడి నుంచి? ఉత్తరాఖండ్ నుంచి వచ్చారా? మేము ఉత్తరాఖండ్ నుంచి. ఎట్లుంది ఇక్కడ ఫెస్టివల్? ఫుడ్ ఫెస్టివల్ చాలా బాగుంది సార్. చాలా బాగుంది. మాకు చాలా నచ్చింది. మేము ఫస్ట్ టైం వచ్చినాం ఈ ఫెస్టివల్ కి. మాకు ఫస్ట్ టైం ఇన్విటేషన్ వచ్చింది. మేము వచ్చినాం. అందరు మా వాళ్ళు చాలా మంది వచ్చారు. మేము తెలుగు మాకు కొంచెం వస్తుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఏం మిస్టేక్ ఉండలేదు. బాగా మాట్లాడుతున్నారు మాకంటే. థ్యాంక్ యూ. ఉత్తరాఖండ్ లో ఏం పెట్టి చేస్తారా? ఇది మావాతోని తయారు చేస్తారా? ప్యూర్ మావా. ఓకే ఓకే రైట్. అంటే ఆ విధంగా చేస్తారు అన్నట్టు. ఓకే. అంటే ఫేమస్ ఇది ఒకటేనా ఉత్తరాఖండ్? అది చాలా ఉన్నాయి సార్. అది ఒకటే వెరైటీ ఉంది ఇక్కడ. అక్కడ చూడండి మా వాళ్ళు చాలా స్టాల్ పెట్టారు. చూడండి మా డ్రెస్ కోడ్ ఎక్కడెక్కడ ఈ డ్రెస్ ఇట్లాంటి డ్రెస్ వాళ్ళు ఉన్నారు. అక్కడ అన్ని మేము స్టాల్ పెట్టినాము. ప్రతి దాంట్లో పోయి మీరు టెస్ట్ చేయండి సార్. ఇలా డ్రెస్ కోడ్ ఉంటది. రైట్. హిమాచల్ నుంచి, మేము ఉత్తరాఖండ్ నుంచి. ఉత్తరాఖండ్ అంటేనే హెల్తీ ఫుడ్, ప్యూర్ నేచర్ తో మేడ్ చేసిన ఫుడ్. ఎందుకంటే ఉత్తరాఖండ్ ఈస్ కవర్డ్ విత్ 80 to 90% విత్ హిమాలయస్ తోనే. సో అక్కడ న్యాచురల్ అన్నమాట. అందుకే పతాంజలి లాంటి పెద్ద పెద్ద ఆయుర్వేదిక్ ఆర్గనైజేషన్స్ అక్కడ ఉంది. పెద్ద పెద్ద ఋషులు తపస్సు చేసిన స్పాట్ ఉత్తరాఖండ్. అంతేకాకుండా సనాతన ధర్మం రాసిన వేదాలు ఉత్తరాఖండ్. చార్ధామ్ యాత్ర అంటే సాక్షాత్ నారాయణని దర్శనం చేసే స్పాట్ బద్రీనాథ్. సాక్షాత్ శివుణ్ణి మనం దర్శించుకోవాలంటే కేదార్నాథ్. శ్రేష్టమైన ఫుడ్. ఎస్. అంత ఇప్పుడు ఇది ఉంది. ఇది జంగోరకి ఖీర్ అంటారు ఉత్తరాఖండ్ లో. మనం ఇక్కడ పాయసం అంటాం. ఖీర్ అంటే పాయసం, కానీ ఇది ప్యూర్ మిలెట్స్ తో చేసింది అనమాట. ఇది మిలెట్స్ ఉత్తరాఖండ్ లోనే దొరుకుతుంది. దీని జంగోరా అంటారు మా ఉత్తరాఖండ్ లో. ఇదేమో గయత్ కే సూప్ అంటాం దీన్ని. ఇది ప్యూర్ గా ఈ సీజన్స్ లోనే, ఎందుకంటే ఈ సీజన్ లో అక్కడ -4 లో ఉంటుంది డిగ్రీ. సో మీ బాడీకి హీట్ కావాలి లోపట. ఇంకోటి ఏంటంటే అక్కడ మైనస్ లో ఉన్నప్పుడు ఈ టైంలో బయటికి రారు ఎక్కువ. ఇది ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ, ఇది స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ రానియదు. సో ఈ టైంలో ఎస్పెషల్లీ ఇది బాగా తాగుతారు. ఎందుకంటే హెల్దీగా మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండదు దీంట్లో. ఎందుకంటే జింజర్, లసూన్, గార్లిక్ ఇలాంటి అన్ని కూడా ఐటమ్స్ వేస్తారు కాబట్టి
ఇది మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ రానియదు, ఎందుకంటే చలి వల్ల మీకు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వస్తుంది, సో అది రానియదు అనమాట. ఇది ఏమో డయాబెటీస్ కి ఎస్పెషల్లీ. దీంట్లో మీకు డ్రై ఫ్రూట్స్, జాగరీ, బెల్లం అది వాడి మీరు పాయసం టైప్ చేస్తారు. కానీ ఉత్తరాఖండ్ సపరేట్ గా ఉంటది. ఇది ఉత్తరాఖండ్ అంటే హెల్దీ ఫుడ్. మళ్ళీ ఇది రాగితో చేసింది, డ్రై ఫ్రూట్ తో చేసిన డ్రింక్ ఇది. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు గుట్ట ఎక్కుతూ ఉండాలి, దిగుతూ ఉండాలి, మీ డైజెషన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి, మీ కిడ్నీ లివర్ క్లీన్ అవ్వాలి, అండ్ మీ మోకాలు ఎస్పెషల్లీ ఆ మోకాలు స్ట్రాంగ్ ఉండాలి అంటే ఇలాంటి ఫుడ్ వాడతారు. ఇది అన్నట్టు ఉత్తరాఖండ్ స్పెషాలిటీ, అది చాలా బాగా చేసారు వివిధ రాష్ట్రాల నుంచి. ఎట్లా ఉన్నాయి మేడం ఫుడ్ ఫెస్టివల్? బాగుంది. ఏమేమి బాగున్నాయి? ఇక్కడ గుజరాత్ వాళ్ళది బాగుంది. ఇంకేమేమి తిన్నారు? నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వాళ్ళది కాజా బాగున్నాయి. ఏమేమి బాగున్నాయి మేడం ఫుడ్? తెలుగు రాదు. Which food is best? Taste. Pani puri is good. Cake is good. ఓకే, అన్ని హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్. ఓకే రైట్ అండి. ఇది చాలా బాగున్నాయి, చాలా రుచికరమైనటువంటి ఫుడ్ తయారు చేసిరని చెప్పుకోవచ్చు. ఇది ఇవాళ అటు పక్క కైట్ ఫెస్టివల్, ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో. చాలా బాగుంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఉంటది. మంచి ఎంజాయ్ చేయొచ్చు. జనం మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రవిచంద్ర న్యూస్, హైదరాబాద్.